గారు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి శ్రీ అంజయ్ రెడ్డి గారు, వారిద్దరు కూడా మొట్టమొదటి సమావేశము, మొట్టమొదటి కార్యక్రమము, ఒక మంచి కార్యక్రమం మీ అందరికీ కలవడం, కరీంనగర్ రావడం ప్లస్ తపస్ కార్యక్రమం రావడం ఇంకా చాలా మంచి పరిణామం. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు శ్రీ సురేష్ గారు, శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, శ్రీ నరేంద్రరావు గారు, ఉషారాణి గారు, వివిధ స్టేట్ ఆఫీస్ బేరర్స్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అండ్ జనరల్ సెక్రటరీస్ అందరూ కూడా విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అన్న ఒక్క మీడియా వాళ్ళు మాత్రమే ఉండండి, మీతో అందరూ కూర్చోండి, ఓన్లీ మీడియా వాళ్ళు మాత్రమే. ఈ సోషల్ మీడియాతో ఎంత లాభమో అంత నష్టం అన్న. దానిలో ఎప్పుడు ఏమొస్తుందో ఎవరు తెలియదు, అది మంచి వస్తుందా చెడొస్తుందా తెలియదు. ఇక్కడ అందరికీ నమస్కారం. నేను చెప్పాల్సిన అవసరం అన్ని విషయాలు మీ అందరికీ తెలుసు. మీ మేధావితనం ఏందో మొన్న ఎన్నికలకు చూపెట్టారు. నేను ఒకవైపు టెన్షన్ పడ్డా బాగా. ఎందుకు టెన్షన్ పడ్డా అంటే దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తున్నారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయట. దానిలో 2 మాత్రం బీజేపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయట. అవకాశాలు చెప్పకుంటే భయపడడం కాదు, బాధపడడం కాదు. ఇవి గెలుస్తామో అన్న తర్వాత ఇటు కాంగ్రెస్ లో పొట్టు పైసలు వస్తారు. ఇది తప్పిపోయి వాళ్ళు గెలిస్తే దేశాన్ని ఏం చెప్పుకోవాలి మేము పోయి? అరే తెలంగాణలో మేధావి వర్గం తోట పైసల కమ్ముడు ఏంది అనే ఒక చెడు వాతావరణాన్ని తయారు చేసే ప్రమాదం ఏర్పడింది. వాస్తవమా కాదా? కానీ ఎక్కడ పైసలకు లొంగకుండా, పైసల గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఎన్ని పైసలు, నేను ఆశ్చర్యపోయినా. పోలింగ్ బూత్ ఉంది ఏటీఎం లెక్కనే, ప్రతి పోలింగ్ బూత్ ఉంది ఏటీఎం లెక్క. పొంగ పైసలు ఇస్తున్నారు, రంగ పైసలు ఇస్తున్నారు. మొత్తం మెడల ట్యాగులు వేసారు, మార్కెటింగ్ లెక్కనే అయిపోయింది. నిన్న నరేంద్ర రెడ్డి గారు కలిసి నాకు, నిన్న ఆల్మోస్ట్ నరేంద్ర రెడ్డి గారు నేను మా గుళ్ళే కలిసారు. ఏమైందని ఆయన చెప్పండి, నవీన్ ఆయన బాబు నిన్ను ఓడగొట్టని మీ పార్టీలో ఓడగొట్టారని చెప్పిన ఆయన. మీ పార్టీలో ఓడగొట్టారని అన్న ఎవ్వరు పని చేయలేదని చెప్పాను. మళ్ళీ ఒకటి చెప్పిండు, అరే మీ క్యాడర్ మాత్రం బాగా పనిచేసినట్టు. క్యాడర్ అంటే వాళ్ళు మీరే. మీ దమ్మెంతో మనం చూపెట్టారు. మీ దమ్మేందో, మీ శక్తి ఏందో మీరందరూ తపస్ అనే ఉపాధ్యాయ సంఘం తలుచుకుంటే, సమయం వచ్చినప్పుడు ఏ విధంగా ఇతరులను దెబ్బ కొడుతుందో మనం చూపెట్టారన్న. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌరవ ఉపాధ్యాయులందరికీ అప్పీల్ చేస్తున్నా, మీరు ఆ యూనియన్ ఈ యూనియన్ చూడకండి, అందరు తపస్సుకి చూడండి. స్ట్రేట్ ఫార్వర్డ్ ఒకటే, మా జాతీయ భావజాలంతో ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం దమ్ముండి కొట్లాడేటువంటి ఏకైక ఆర్గనైజేషన్ తపస్. నేను వాళ్ళకు ఇతర ఉపాధ్యాయ సంఘాలను నేను చులకన చేస్తలేను, నేను వాళ్ళకి కించపరుస్తలేను. ఇవాళ ఏ ఉపాధ్యాయ సంఘం అన్నా, అది పిఆర్టీ కావచ్చు, డిటిఎఫ్ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఇంకా అనేక ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఎప్పుడన్నా మీ సమస్యల పరిష్కారం కోసం మీ ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడన్నా ఫైట్ చేసినాయా? ప్లస్ మీకు ఏదన్నా రాజకీయ పార్టీ మీకోసం జైలుకి వెళ్ళరా, మీకోసం రాజకీయ పార్టీ కార్యకర్తలు దెబ్బలు తిన్నారా ఎక్కడైనా? ఆ యూనియన్లు చేసిన ఏం చేసినాయంటే, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ముగాయడం, ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళ దగ్గరికి చర్చల పేరుతో పోవడం, ఫోటోలు దిగి రావడం తప్ప ఏ సమస్యలన్నా పరిష్కారం అయిందా? ఇవాళ మొన్న ఎన్నికల సందర్భం కూడా మీ డిఏల గురించి ఎవరు మాట్లాడలే, మీ పిఆర్సీ గురించి ఎవరు మాట్లాడలే, మీ ప్రమోషన్ల గురించి ఎవరు మాట్లాడలే, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తుల గురించి ఎవరు మాట్లాడలే. ఎక్కడ ఎవ్వరు మాట్లాడలే. మాకు ఓటేసి గెలిపించాడంటే టీచర్లు పిచ్చోళ్ళు అయిందేమన్నా? వాళ్ళు ఏం చేశారు? మా సమస్య గురించి మాట్లాడేది, మా సమస్య గురించి గతంలో ఫైట్ చేసింది, నెక్స్ట్ ఫైట్ చేసేది ఇలా తపస్సు. కాబట్టి తపస్సు చెప్పినటువంటి, తపస్సు సూచించినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఓటేస్తామని చెప్పి భావించిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత ఓటుతోనే మనం గెలుస్తాం. మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటుతో గెలుస్తాం. మనం
ఇలా అంజిరెడ్డి గారి ఓటు మొత్తం వన్ సైడే, వారు వన్ సైడ్ లెక్క అయిపోయినా కొద్ది ఓట్లు వస్తున్నాయి. కాబట్టి అందుకే ఇతర ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి మీరు తపస్సులో చేరండి. తపస్సు యొక్క ఆలోచన, తపస్సు యొక్క సిద్ధాంతము, తపస్సు యొక్క ఫైటింగ్ స్పిరిట్ ఒకసారి చూడండి. చూసి అందరూ వారు వంచలకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఆర్గనైజేషన్ ఉండాలి, అది ఓన్లీ తపస్సు చేస్తామన్నా. నేను వదిలిపెట్ట. ఇవాళ చేరుతున్నారు, మా ప్రవీణ్ ఇప్పుడే చెప్తున్నాడు, ఇవాళ 50 మంది పిఆర్టీ వాళ్ళనా డిటిఎఫ్ అస్సలు పెట్టినా దెబ్బ కామ్రేడ్స్ అంటారే, నాకు అర్థం కాలేదు కామ్రేడ్స్. దానిలో పనిచేసేంత మన మా ప్రవీణ్ లెవెల్ ప్రవీణ్ సార్, మా ఇద్దరం దోస్తులం. నా మీద నేను ఏబీవీపీలో ఉన్నప్పుడు నా మీద 32 కేసులు, నా మీద ఆయన 32 కేసులు. నేను కొట్టద్దు, ఆయన కేసు అవుతుండే. ఆయన ఇప్పుడు ఉపాధ్యాయుడు అయిన కాబట్టి ఇప్పుడు ఉపాధ్యాయుడు నాకు వస్తాక నాకు వచ్చిండు. దేనిలో అంటే డిటిఎఫ్ సరే పట్టించుకోండి, డిటిఎఫ్ అయింది అనుకున్నా. వచ్చి కామ్రేడ్ ఇజ్జ అవుతుంది, నువ్వు కామ్రేడ్ అనక అని చెప్పినా అన్న. నువ్వు ఏబీపీలో పనిచేసి కామ్రేడ్ లొల్లి బయట ఇజ్జ అవుతుంది అంటే అక్కడ వచ్చి తపస్ కథం. ఇవాళ 50 మంది వాళ్ళ మా హనుమంతన్న మా సురేష్ నేతృత్వంలో 50 మంది ఇలా తపస్సులో చేరుతున్నారు. ఇక ఆగదన్నా, ఈ ఫ్లో ఆగదు. ఇక అందరు వస్తూ ఉంటారు, ఇక అందరు వస్తూ ఉంటారు. మీరు ధైర్యం ఉండండి. ఇంతకుముందు హనుమంతన్న పనిచేసినట్టు, హనుమంతన్న చెప్పినట్టు యుద్ధం ఏందో స్టార్ట్ కావాలి. అంటే ఉద్యోగాలు పోతే అని ఎక్కడ బాధపడకండి. మన వేనే ఉద్యోగాలు మన డైరెక్ట్ ప్రచారం చేసిన వాళ్ళే చాలా మంది. ఎవరికైనా అయిందా? అయితే లేవానే. అరే రాష్ట్రంలో వాళ్ళుంటే కేంద్రంలో మనం ఉన్నాం. రాష్ట్రంలో వాళ్ళుంటే కేంద్రంలో మనం ఉన్నాం. వాళ్ళకి కొట్లాడే దమ్ము లేదు, మనకు కొట్లాడే దమ్ము ఉన్నది. మనకి ఏ పోలీస్ కేసులు కొత్త కాదు, లాంటి అవి కొత్త కాదు. కానీ మనం సమాజం కోసం పనిచేస్తాం. ఉపాధ్యాయ రంగం యొక్క సమస్య కోసం మనం ఫైట్ చేస్తాం తప్పకుండా. ఎవ్వరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి మీరు కూడా ఇక్కడ నుండి తపస్సు ఉపాధ్యాయులు కూడా కేవలము రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులకు మాత్రమే ఈ ఆలోచన ఉండాలి కాదు. ఇక్కడ మీరందరూ కూడా ఇతర ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులతో మాట్లాడాలి. వాళ్ళందరినీ మన తపస్సులో చేర్చుకునే ప్రయత్నం చేయాలి. భారతీయ జనతా పార్టీ లేకపోతే విద్యార్థి పరిషత్ అయితే మెంబర్షిప్ చేస్తామో, మీ మెంబర్షిప్ ఈసారి స్టార్ట్ చేసినట్టు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దద్దరిస్తారు, రొచ్చులు వచ్చాయని ఈసారి. కానీ అట్లా మనం ఇంకా మనం శక్తివంతం, మనమే పవర్ఫుల్. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు గెలిచామంటే మనమే పవర్ఫుల్. ఇవాళ మన తర్వాత ఇంకెవరైనా కూడా ఇంకొక కూడా ఉపాధ్యాయ సంఘం పని వెల్లులే. కాబట్టి దయచేసి అందరు కష్టపడి పనిచేయండి. ఏంటంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు 42 రోజుల పాటు సకల జనుల సమ్మె చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తుల గొప్ప తరం అన్నది. మీరందరూ అప్పుడు 42 రోజుల పాటు ఉద్యోగాలు ఉంటాయా పోతాయా, మనం బతుకుతామా సస్తామని తెలియని పరిస్థితిలో తెగించి కొట్లాడడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలా ఉపాధ్యాయ వర్గాల యొక్క గొప్పతనం సకల జనుల సమ్మె. అంత కష్టపడి అన్ని ఉద్యమాలు చేసి తెగించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలా పరిస్థితి ఏందో మనం ఆలోచించాలి. 10 సంవత్సరాలు ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది. కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్లా, మీ అందరికీ ఇన్ని రోజులు చెప్పలే విషయం చెప్తా. బీదర్లా ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేయారా. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. ఆడ దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అటు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేశారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే.
మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళి అప్పుడు దొంగ నోట్లు మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత, వాళ్ళం ఎక్స్పర్ట్స్. మనం అంతా ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే, బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్ల కుల్ల. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయారు. ఇవాళ మనకు డిఏ లేవా, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగాలు లేవా. కాబట్టి ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా ఏమనుకున్నారు, ఒక్కసారి మార్పు జరగాలి, మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొంచెం బాగుపడతాడు. ఈ కుటుంబ కబంధాస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలన్నా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఏంటి? వల్ల పేన మీకల పోయి పోయేవాడు అంటే అయిపోయింది. నా ఘర్కా నా ఘాట్కా అన్న పరిస్థితి అయిపోయింది. ఇవాళ పరిస్థితి ఎంతో ఒక్కసారి వచ్చండి. చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నీ కూడా మార్పు కోరుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇవాళ మన పరిస్థితి, మన బతుకులు ఏమైనాయో, ఏ విధంగా ఆగమవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో మేము డిఎల్ ఇస్తాం, పిఆర్సీ అమలు చేస్తాం, ప్రమోషన్ ఇస్తాం, బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వం వల్ల, కేసీఆర్ యొక్క మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పుల పాలైంది. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల కోట్లు అప్పు ఉంది, మేము అప్పులు తీరుస్తాం, మీకు చెల్లించాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిందా లేదా? మేనిఫెస్టోలో పెట్టినా లేదా? అప్పులున్న విషయం చెప్పారు, అప్పుడు తీరుస్తామన్నారు, మీకు రావాల్సిన బెనిఫిట్ ఇస్తామన్నారు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నారు? కేసీఆర్ మా చేతికి చిప్పనిచ్చిండు, మేము ఏం చేయాలి అంటున్నారు. నువ్వు ఏం చేస్తామని అధికారంకి వచ్చినావు? నువ్వు ఏం చేస్తామని అధికారంకి వచ్చినావు? నువ్వు ఏ ధైర్యంతో హామీలు నెరవేరుస్తావు? ఏ ధైర్యంతో, ఏ ప్రణాళిక ప్రకారం నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తావన్నావు? నువ్వు అప్పులైన విషయం తెలుసు, అప్పుడు తీరుస్తానని నువ్వే, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ. ఇలా అధికారంలోకి వచ్చి 14-16 నెలలైంది. ఇలా ఏ ఒక్క సమస్యకు, మీ సమస్యకు పరిష్కారం అని చూపట్టిర్రా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఏ ఒక్క సమస్య మీద కనీసం సమీక్ష చేసిర్రా? ఏ ఒక్క సమస్య మీద చర్చలు జరిపిర్రా? ఏ ఒక్క యూనియన్ పిలిచి కనీసం ఉపాధ్యాయుల సమస్యలు ఇవి, ఉద్యోగుల సమస్యలు ఇవి అని చెప్పి కనీసం దాని గురించి ఆలోచించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందా? రాలే. విద్యాశాఖకు మంత్రి లేడు, ఆయన విద్యాశాఖ మంత్రి. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంది? 5 డిఎల్ రావాలి మీకు. 5 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటేమో రెగ్యులర్గా ఇస్తున్నారు. దాంతో సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఊకే కేంద్రం ఏం చేస్తుంది? ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం డిఎల్ ఇస్తున్నది, నవ్వి ఊకే కేంద్రం కేంద్రం అని 24 గంటలు మోడీ గారు తింటాడు, శాపనార్థాలు పెట్టుడు తప్ప. నువ్వు మరి కేంద్రం డిఎల్ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారు డిఎల్? పిఆర్సీ అమలు చేయడానికి మీకున్న ఇబ్బంది బీజేపీ అడ్డుకుంటుంది ఏమన్నా? నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారా? ఇంకొక 3 నెలలైతే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నా. అందుకే సెంట్రల్ యూనివర్సిటీ జాగాలు అమ్ముతున్నారు. ఇవాళ జాగాలు అమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని సాగుకునే పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నా కదా, మళ్ళా అతి త్వరలో శ్రీలంకలో గిట్నే అయింది. ఓనుకొని తనుకున్నాడు. రాజకీయ నాయకుల లీడర్లు మొత్తం కార్లు గీళ్ళు తీసుకొని అంతా సముద్రంలో పడేసారు. ఆడ ఈడకంటే అవుతుంది. ఈడ కాంగ్రెస్ లో కార్లు జీవులు అన్ని తీసుకొని సముద్రానికి ట్యాంక్ మీద పడేస్తారు, గ్యారెంటీ చెప్తుంది. కానీ డిఎల్ లేవు, పిఆర్సీ లేరు. ఇంకా రిటైర్ అయినటువంటి వాళ్ళ ఉపాధ్యాయుల పరిస్థితి, ఉద్యోగస్తుల పరిస్థితి చెప్పుడంతా తిరుగుతున్నాడు. లాస్ట్కు హైకోర్టులో పోయి పిటిషన్ వేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇలా ఏమైంది? మీ మెడికల్ అలవెన్స్, మెడికల్ బిల్స్ కానీ, గ్రాట్యుటీ పెన్షన్ బిల్స్ కానీ, ఇంకా ఇతర అలవెన్స్ అన్ని ఇవ్వాలంటే 8,000 కోట్లు కావాలి మీకు. 8,000 కోట్లు ఎక్కడున్నాయి? ప్రభుత్వం దగ్గర లేవంటున్నారు. ఇవాళ ఏం పోటీ పెట్టుకో,
ఇలా 5 మంత్రులు టాప్ 5 మంత్రులకు వాళ్ళ బిల్లులు చెల్లించడానికి పైసలు లేవు. వాళ్ళ బిల్లులు మొత్తం క్లియర్ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుల కాంట్రాక్ట్స్ బిల్స్ అన్ని కూడా పేమెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైతే 18% కమిషన్ ఇస్తారో 15 నుంచి 18,000 కమిషన్ వేస్తున్నారు. ఇక 18% కమిషన్ ఇస్తారో వాళ్లకు మాత్రం బిల్స్ పేమెంట్ చేస్తున్నారు. ఇలా 8,500 కోట్ల రూపాయలు ఇలా మీకు బిల్స్ పేమెంట్ చేయడానికి కావాలి. ఇది పక్కకు పెడితే గత సంవత్సరము 8,000 మంది రిటైర్ అయిపోయారు. ఈ సంవత్సరము 10,000 మంది రిటైర్ కాబోతున్నారు. వీటికి కావాలంటే 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఇవి 11,000 కోట్ల రూపాయలు, అవి 8,000 కోట్ల రూపాయలు, దాదాపు 19,000 అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ప్రభుత్వం. అందుకే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీ వయో పరిమితిని కేసీఆర్ చేసిండు 59 నుంచి 61 చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు 61 నుంచి 64, 65 చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఇవాళ. ఎందుకంటే పైసలు పక్క పెంచాడు. ఇవాళ ఇంత మూర్ఖత్వము ఇవాళ తెలంగాణ రాష్ట్రం చెప్తున్నది. ఇంకా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇస్తలేరు, హాస్పిటల్ చచ్చిపోతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఇలా రోజు 10 మంది స్టూడెంట్స్ వస్తారు, సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేట, మా సర్టిఫికెట్ లాగినాయి, మా సర్టిఫికెట్ మాకు వస్తలేవు సార్. యాజమాన్యం ఏడో వాళ్ళ పాపం. వాళ్ళు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి, ఇల్లు కింద తీసుకునే కట్టే పరిస్థితి, బ్యాంకులో లోన్ తీసుకొని చిన్న విద్యా సంస్థలు మా సార్ లెక్క చిన్న విద్యా సంస్థలు కొన్న పైసలు లేవు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇలా కేజీబీకి సంబంధించి ఇప్పుడే హనుమంతరావు మాట్లాడారు. నేనే మాట్లాడినా, యోగితారాయణ మేడంతో నేనే మాట్లాడినా. కేజీబీకి సంబంధించి వాళ్ళకు నైట్ డ్యూటీస్ చేయకండి, ప్లస్ గురుకుల స్కూల్ వాళ్ళు అరెస్ట్ చేయకండి అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత వారు స్పందించిన తర్వాత ఆ కేజీబీకి సంబంధించి యూనియన్ వాళ్ళపై కలువని చెప్పిన ఆ సమస్య కూడా పరిష్కారం పక్కా అవుతుంది, పరిష్కారం చూపడతాం కూడా దాన్ని. నేనే మాట్లాడాను నేను. కాబట్టి రిటైర్ అయినటువంటి వాళ్ళకి పైసలు లేవు, వాళ్ళ పైసలు జీపే పైసలు లేదంటే వాళ్ళ కూడా పైసలు లేవు. ప్రమోషన్లు జిహెచ్ఎంసీ ప్రమోషన్లు దాదాపు ఎంతమంది 800 మంది అన్న ప్రమోషన్స్ లేవు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు కేవలం మార్నింగ్ డ్యూటీ పోయి పిల్లలకు చదువు చెప్పి సాయంత్రం ఇంటికి వచ్చి 10 మంది కూర్చొని ముచ్చలు పెట్టే ప్రయత్నం చేద్దానా. తపస్సు అనేది రాజకీయ పార్టీలకు ధీటుగా యుద్ధం చేయాలన్న, రాజకీయ పార్టీలకు ధీటుగా యుద్ధం చేయాలి. దేశంలో తెలంగాణ తపస్సు గురించి చర్చ జరగాలి. తపస్సు అంటే సంచలనం ఉండాలి. తపస్సు అంటే ఒక అగ్రెసివ్నెస్. తపస్సు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందని చెప్పి ఒక ఆలోచన, భయం తీసేయండి ఫస్ట్ మీరు. నేను ఉపాధ్యాయుని, నా ఉద్యోగం ఉంటుందో పోతుందో, ఫోటోలు తీస్తారు, వీళ్ళు కాంప్లైంట్ ఇస్తారు, భయపడుతున్నా. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది, మీ అందరికి కాపాడుకునే బాధ్యత మాది. ఒక్క తపస్సు ఉపాధ్యాయుడు, ఒక తపస్సు సంబంధించి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే బీజేపీ పట్టి కూర్చుంటారా? ఎవరు తపస్సు పట్టి కూర్చుంటారా? నేను అందుకే చెప్తున్నా, జాయినింగ్స్ కావాలి. రేపు తపస్సు పెన్ డౌన్ సమ్మె చేస్తున్నామని తపస్సు పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ స్కూల్ నడవద్దు ఇవాళ. అటువంటి స్థాయి మనం తయారు కావాలి. ఇంకా ఇప్పుడున్నాం, మనమే శక్తివంతం ఉన్నాం, ఇంకా తయారు కావాలి. తపస్సు తలుచుకుంటే స్కూల్ నడవద్దు, తపస్సు తలుచుకుంటే స్కూల్ నడవాలి. తపస్సు తలుచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలి. ఇవాళ తపస్సు శక్తివంతంగా లేకుంటే ఏమవుతుందంటే ఇప్పుడున్న విద్యా వ్యవస్థ చూడండి, అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏం చెప్తారు రేపు వాళ్ళు? ఇలా నరేంద్ర మోడీ గారు కలంతో తెలంగాణ ఈ దేశాన్ని సమూలంగా మార్చాలి. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు కావాలి, ఒక జ్యోతిరావు పూలే తయారు కావాలి, ఒక సర్దార్ పటేల్ తయారు కావాలి, ఒక స్వతంత్ర వీర సావర్కర్ తయారు కావాలి, అటువంటి స్వామి వివేకానంద తయారు కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు జాతీయ విద్యా విధానం తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో దానికి భిన్నంగా అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏమంటారు? తుపాకీ రాజ్యం రావాలంటున్నారు వాళ్ళు. మనం కలం రాజ్యం రావాలని మోడీ గారు కోరుకుంటే తుపాకీ రాజ్యం రావడం వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే అధికార పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాలి. కానీ గతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధ్వంసం చేసిర్రో,
అనేక మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారో, అనేక బాంబు పేలుడు చేసిరో అటువంటి వ్యక్తుల చేతిలో విద్యా వ్యవస్థను పెడితే వాళ్ళు సమాజానికి ఏం చెప్పగలుగుతారు? వాళ్ళ రేపు మీరు పోయి స్కూళ్ళలో ఏం చెప్పాలి? ఇగో ఫలానా కొండపల్లి సీతారామయ్య ఇన్ని బాంబులు వేల్చిండు, ఇంతమందిని కాల్చి చంపాడు, ఇంతమంది పోలీసులను చంపాడు, ఇంతమంది బీజేపీ కార్యకర్తలను చంపేసాడు, ఇగో ఈయన ఫలానా ముప్పాల లక్ష్మణరావు ఈయన గిన్ని జీబులు వేల్చిండు, గిన్ని గ్రానైట్లు వాడిండు, ఇట్లా వేల్చని చెప్పాలా? మీరు ఏం చెప్పాలి? మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేపు ఉపాధ్యాయులు ఏం పాఠ్యాంశాన్ని బోధించబడ్డారు? తుపాకీ రాజ్యం ద్వారా రాజ్యాధికారం వస్తుంది, ఓట్లు వేయొద్దు, ప్రజాస్వామ్యం మాకు నమ్మకం లేదు, మాకు తుపాకే గొప్పది అని చెప్పంటారా? చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచనతో విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్ వేసిండో, ఇలా ఏ ఆలోచన వేసిండో రేవంత్ గారు చెప్పాలి. ఇవాళ ఉపాధ్యాయులను భవిష్యత్తులో ఏం బోధించమంటారు పాఠ్యాంశాలు? స్వామి వివేకానంద వద్దు, వీర సావర్కర్ వద్దు, అంబేద్కర్ అసలే వద్దు, జ్యోతిరావు పూలే బాబాకు వద్దు, ఇవ్వ నేర్పంటారు. కానీ వాళ్ళకు భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నక్సల్స్ కు భయపడి, నక్సల్స్ లేనే ఇక్కడ, వాళ్ళకు భయపడి వాళ్ళకు విద్యా కమిషన్లు ఇస్తే చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు దీన్ని తపస్సు వ్యతిరేకించాలి, తపస్సు పక్కా వ్యతిరేకించాలి. దీని నుంచే ఉద్యమం స్టార్ట్ చేయాలి. అన్న బట్టి కూర్చుంటే ఒక్కసారి గుర్తుంచుకోండి, మనం పుట్టడము చావడం అనేది రాతది, కానీ పుట్టినాక ప్రతి వ్యక్తి ఒక సంచలనం ఉండాలన్న. మనం చచ్చిపోయినాక ఏం చేస్తారన్నా? 11 రోజులు దావతం చేసుకుంటారు. చచ్చిపోయిన పేరు మీద ఆ 11 రోజులు చాలా మంచోడా, అబ్బా ఇట్లనా అట్లా అంటారు, దావతం చేసుకుంటారు. 11వ రోజు తర్వాత మళ్ళీ గుర్తుంచుకుంటూ ఒట్టిగా పండుగ, కొంతమందికి అదే పండుగ. కానీ నిత్య జీవితము స్ఫూర్తిదాయకంగా ఉంటే మనం వివేకానంద గురించి చెప్పుకుంటాం, నరేంద్ర మోడీ గారిని చెప్పుకుంటాం, ఇంకా వీర సావర్కర్ చెప్పుకుంటాం, అంబేద్కర్ చెప్పుకుంటాం. వాళ్ళు ఇవాళ మన చరిత్ర ఎందుకు చెప్పుకోవద్దు? సమాజం మన చరిత్ర ఎందుకు చెప్పుకోవద్దు? ఇలా విగ్రహాలు చౌరస్తాలో పెట్టి దండలేయడము, శ్రద్ధాంజలి ఘటించడము, జయంతి కార్యక్రమం చేయడం ముఖ్యం కాదు. మన విగ్రహాలు కూడా చౌరస్తాలో పెట్టాలి. భవిష్యత్తులో మన విగ్రహాలు పెట్టి మన జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా రేపు పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేసే జీవితాన్ని గడపాలి మనం. అటువంటి జీవితం గొప్పది. అటువంటి జీవితం ఏర్పడి ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి, ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి. ఇక తపస్సులో సభ్యత్వం తీసుకోవడం మనం ఒక ఆర్గనైజేషన్ ఉన్నాం, మన తపస్సు కోసం ఏం చేయగలుగుతాం? మనం అది పక్క పెట్టి భయపడే ప్రయత్నం చేస్తారు. మనం నా ఉద్యోగాలు లేకుంటే రేపు ఎమ్మెల్యేలు అవుతారు మీరు. చలో ఎవరికైతే తపస్సు కోసం కొట్లాడతారు కదా, ఎవరికైనా ఉద్యోగం పోతే వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, వాళ్ళకే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాం. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరికి ఖాళీ పెట్టాం అన్న. నెక్స్ట్ వీక్ వచ్చేది మన ప్రభుత్వమే, రాసి పెట్టుకోండి. ఏం చేస్తా కూడా ఇక్కడికి వచ్చేది మన ప్రభుత్వమే. ఆల్రెడీ వాతావరణం వచ్చేసింది, 7 వేల వాతావరణం వచ్చేసింది. ఏంటంటే 80% తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది వాతావరణం వచ్చేసింది. దానికి నిలువెత్తు నిదర్శనమే మొన్న జరిగిన 2 ఎమ్మెల్సీ ఎన్నికలు. కాబట్టి దయచేసి ఆ జీవితం అనేది, నిత్య జీవితం అనేది ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం ఉండాలి. అరే వీడు రోడ్డు మీద పోతుంటే రేపు మీకు పిల్లలు ఉంటారు, రేపు మీ పిల్లల గురించి బయట కలిసి అబ్బా ఫలానా బండి సంజయ్ కొడుకా, ఫలానా మహేష్ కొడుకా, ఫలానా రమేష్ కొడుకా అని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. వీడు అక్క రమేష్ కొడుకా, వీడు మహేష్ కొడుకా. ఆ పిల్లలకు చెడ్డ పేరు ఎవరి వల్ల వస్తున్నది? మన వాళ్ళు వస్తున్నది. ఆ పిల్లలకు మంచి పేరు ఎవరి వల్ల వస్తుంది? మన వాళ్ళు వస్తుంది. రేపు పోతుంటే హీరోలకు బతకాలన్నా, నా బతుకుని హీరోలకు బతకాలన్నా, జీరోలకు బతకదన్నా, ఆ బతికే వేస్తానా? రేపు మీ పిల్లలు పోతుంటే మా నాన్న హీరో, మా అమ్మ ఒక ఝాన్సీ రాణి, ఒక రుద్రమదేవి మా అమ్మ. మీ పిల్లలు చెప్పుకోవాలి, ఫస్ట్ మీ కుటుంబం చెప్పుకోవాలి. నాకు చాలా సంతోషిస్తారు. ఇక్కడ పోతుంటే వాళ్ళు మా బంధువులు వచ్చి మా బండి సంజయ్ బండి, నేను చాలా సంతోషపడతా. నేను నాతో ఫోటో చూస్తే సంతోషపడతా. అబ్బా నేను మొత్తంగా ఏదో ఒక గొప్ప కార్యం చేసిన కాబట్టి స్థాయికి వచ్చినా అనుకుంటాను నేను. కానీ గర్వం ఉండదు నాకు, అహంకారం ఉండదని నేను 7 వేల గిట్టే ఉంటాను. నేను అయితే కిందికి వచ్చినా, గ్రౌండ్కి వచ్చినా. నా 119 కేసులన్నా.
109 కేసుల ఒక్క కేసు కొట్టేస్తేనే టీవీలో బ్రేకింగ్ వచ్చింది. ఇక 108 కేసుల గురించి ఎవరు మాట్లాడదు. ఇక అందరం ఉంటారు, అబ్బా బండి సంజయ్ కేసు కొట్టి ఏం కొట్టలేదు, ఒకటే కేసు కొట్టేసిన ఇంకా 108 కేసులు ఉన్నాయి నా మీద. ఎట్లుంటారో చెప్పండి అన్న, 108 కేసుల వ్యక్తి బతుకుతాడనా? ఇలా మీరు పొద్దున్న సాయంత్రం ఇక్కడ కూర్చోమంటేనే నడుములు వస్తే, కాళ్ళు వస్తే, బీపీలు షుగర్లు పెడతాయి మీకు. ఇలా కోర్టుకు ఉదయం పోతాం, ఉదయం పోయి సాయంత్రం దానుకుంటాం. కోర్టు నిల్చోవాలన్నారు, కూర్చోరా నిల్చోవాలన్నా పోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా నిల్చుంటే మా పరిస్థితి ఏందన్నా? 108 కేసులకు అవ రాజరెడ్డి సాబ్ ఉన్నాడు అక్కడ, మా వకీల్ సాబ్. మాకు ఎట్లుంటుందన్న పరిస్థితి చెప్పన్నా? ఉదయం నుంచి సాయంత్రం దాకా కోర్టులో పిలిచినాక నిల్చుంటే ఇలా పరిస్థితి ఆలోచించండి. కానీ ఏ రోజు మేము కేసులకు భయపడలేనా? దానికి మీకోసం కొట్లాడిన 317 జీవోనే ఉదాహరణ. మీకోసం కొట్టాలి ఏ రాజకీయ పార్టీ రాలే. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రాలే, బట్టి విక్రమార్క రాలే, కోమరెడ్డి వెంకటరెడ్డి గారు రాలే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాలే. ఎవరు వచ్చినా? భారతీయ జనతా పార్టీ వచ్చింది. తపస్సు వచ్చింది ఆ రోజు. ఆ రోజు మా వెంకటరమణ అందరూ వచ్చిన ఆ రోజు మాస్కులు వేసుకొని మా ఉద్యమంలో పాల్గొన్నారు. నేనే బయటకు పంపించినామా. ఎందుకంటే కేసీఆర్ మూర్ఖుడు. నా కార్యాలయాన్ని జేసీబీతో కూల్చామన్నాడు. నా కార్యాలయాన్ని రాత్రి మందు దాగి ఫోన్ చేసి కేసీఆర్ సిపి ఫోన్ చేసి ఆ కార్యాలయాన్ని జేసీబీతో మొత్తం కూల్చేయని చెప్పి ఆదేశాలు చేయండి. ఇలా ఏం జరిగిందో మీకు తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. జైలుకు పోయినాం. ఇట్లా ఒక్క ఉద్యమం కాదు, ఇట్లా రైతుల కోసం కొట్లాడడం జైలుకు పోయినాం, నిరుద్యోగ సమస్యలు కొట్టాలని జైలుకు పోయినాం, ఉద్యోగుల సమస్యలు కొట్టాలని జైలుకు పోయినాం, మహిళా సమస్యలు కొట్టాలని జైలుకు పోయినాం. ప్రతి సమస్యలో కొట్టాలని జైలుకు పోయినాం, ప్రతి సమస్యలో కేసులు భరించడం మేము. కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నంటే మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకన్నగా నేను మళ్ళీ చెప్తున్నానా, ఒక్క తపస్సు సంబంధించి ఒక్క ఉపాధ్యాయునికి చిన్న సమస్య వస్తే ఒక కుటుంబం లెక్క స్పందించాలి. మనం దచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఏ విధంగా సమూలంగా మార్చేస్తామో చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అర్బన్ నక్సల్స్ ను ఏ విధంగా విద్యా కమిషన్ లో వేసిందో దానికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. లేకుంటే మీరు ఏం చెప్తారన్న? మీరు మనం బయటకొచ్చి జాతీయ భావజాలం మన ధర్మం కోసం పనిచేస్తామని చెప్పుకోవడం కాదు, వ్యతిరేకించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఇది దయచేసి ఆలోచించండి. తపస్సు దీని మీద తప్పకుండా నియంత్రించుకోవాలన్నా. ఇప్పటికే చేయాల్సి ఉండే ఇప్పటికైనా చేయాలి మనం. మీ వెనకాల 2 ఎమ్మెల్సీ ఉన్నారు కదా, మా కొమరన్న అంజన్న చూస్తే అట్లుంటారు. బాగా డేంజర్ వాళ్ళు, బాగా డేంజర్ అన్న వాళ్ళు. శాసన మండలిలో ఇప్పుడే మా అంజన చోటు చెప్తున్నాడు, అన్న బా నేను శాసన మండలిలో మొన్న ఉంటే ముస్లింస్ ను బీసీలో కలిపి చూసినావా, దాని మీద పేపర్ పట చింపి మొక్క మీద పడి బయటకు వద్దాని అంటున్నాడు. ఇంకా పోకముందే అంటున్నాడు. ఇక పోతే ఇలా 3 ఎమ్మెల్సీలు మనకు 3 ఎమ్మెల్సీ మీరు తయారు చేసిన వాళ్ళే. 3 ఎమ్మెల్సీ తెలంగాణలో 50%, 60% మనమే, 70% మనమే. తెలంగాణలో 70% ఇలా భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం ఉంది, తపస్ ప్రాతినిధ్యం ఉంది. మీ ప్రతినిధిగా కుమరే గారు ఉన్నారు ఆల్రెడీ, అటు ఏవిరెడ్డి గారు ఉన్నారు. కానీ దేనికోసం భయపడతారు మీరు? ఇవాళ 3 ఎమ్మెల్సీలు పోయి మొత్తం శాసనమండలి లొల్లు ప్రధాన సమస్యలు లొల్లు పెడతారు. కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ లోపల నా రిక్వెస్ట్ ఒకటి, భయం అనేది పోనీయండి, నా కుటుంబం అనేది పోనీయండి. ఫస్ట్ నా కుటుంబం, నేను నా కుటుంబం తప్ప. అప్పుడప్పుడు తపస్సు రమ్మడానికి ఇట్లా మీటింగ్ పోతాం గంతే అనుకోకండి. తపస్సు కోసం ఏం చేయగలుగుతాం భవిష్యత్తులో? అరే తపస్ అంటే చాలా మంది ఊళ్ళలో బీజేపీ పండిస్తాంజా అంటారు, ఇప్పుడు బీజేపీ కుమరేస్తారా, బీజేపీ పండిస్తారు అంటారు. మీ పేరు అమ్మ తపస్ మహేష, తపస్ రమేష అనాలి. ఇటువంటి ఉద్యమానికి రూపకల్పన చేయండి అన్న. మీరు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇలా నా గురించి తెలుసు మీకైతే. నాలంటే నాయకులు బీజేపీలో చాలా మంది ఉన్నారు, మా గురించి తెలుసు. మేము రెచ్చగొట్టి ఇష్టపెట్టడం కాదు, ప్రభుత్వాన్ని మెడలు వంచే బాధ్యత మాది. మీకోసం ఎక్కడ భయపడవలసిన లేదు. మీకు ఏం కావాలో అది చేస్తాం. కాబట్టి ఉద్యమం, యుద్ధం చేయాల్సిన బాధ్యత, ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ అవినీతి, అందుకే వీళ్ళందరూ వేరేయాల. ఈ అవినీతి 6 గ్యారెంటీలు 2000 మీ బెనిఫిట్స్ పక్కకు పెడితే 2500 మహిళలకు ఇస్తున్నారు, అది ఇవ్వలే. 4000 ఆసరా పెన్షన్స్ అన్నారు, అవి ఇవ్వలే. 4000 నిరుద్యోగ వృత్తి అన్నారు, అవి ఇవ్వలే.
మహిళలకు తులం బంగారం అన్న రియలే, స్కూటీ అన్న రియలే. ఇలా రైతు సమస్యలు ఇలా ఈ రైతు భరోసా అంటున్నారు, అయిపోయిందట. రైతు భరోసా అయిపోయిందట. మొన్ననే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు 20 లక్షల మందికి ఇంకా మేము రైతు భరోసా ఇయ్యాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తే ఇప్పుడు ఏమంటున్నారు, ఇచ్చేస్తామంటున్నారు. ఇక అంటే ఇచ్చేది లేదు అన్నట్టు, ఇయ్యమన్నట్టు. ఇక నిన్న వర్షాలు పడ్డాయి. కేసీఆర్ గిట్టిన 10 సంవత్సరాల్లో ఒక్కసారి వర్షం పడి ఇక వచ్చిండు, ఇడికి రామాడికి వచ్చాడు. తుపాకి రాములకు టోపీ పెట్టిన ఒకటి ఆ చేతులకు కట్టబడి, ఈ తుపాకి రాముని టోపీ పెట్టి చేతులకు కట్టబెట్టి ఇట్లా 2 సార్లు అన్నదనుకో అంత కుంప మునిగినట్టు అన్నది. కుంప మునిగినట్టు ఏం చేయనట్టు, ఇక ఏం చేయనట్టు. ఇక మళ్ళా హెలికాప్టర్లో వచ్చినట్టుకి అసలు ఏం చేయనట్టు. ఇక వీడికి వచ్చిండు, టోపీ పెట్టాడు, ఇట్లా పట్టి కట్ట పెడతాడు, పేపర్లో ఫ్రంట్ పేజ్. ఆయన పెద్ద ఇంజనీర్, ఈయన వ్యవసాయం నాటు పోసినట్టు మొత్తం పొలం దున్నట్టు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో 300 ఎకరాల్లో ఈయన నాటు పోసిండు, పొలం దున్నినని పేపర్లో వస్తారు. ఎప్పుడో అమాసం వస్తారు, పుణ్యం వస్తారు, బయటకు వస్తారు, టోపీ వస్తారు, ఇట్లా కట్ట పెడతాడు, ఫోటో వస్తుంది పేపర్లో, ఫ్రంట్ పేజ్ ఫోటో. ఇక మళ్ళీ పోయి ఫామ్లో తాగిమంటాం మళ్ళీ బయట. అడిగా నీకు చెప్తే కదా, మీ ఉపాధ్యాయ సంఘాలు ఏదో చెప్తే మనం చెప్పినా కదా మీకు. పోతారు, మీకు చెప్పినా స్టోరీ చెప్పినానే. ఫస్ట్ పోతారు ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు పోతే చర్చలు పిలుస్తారు. ఈ చర్చల విలువనే 2 రోజుల ముందు ఫుల్ బ్రేకింగ్. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి, ఖుష్ఖబర్ అంటారు. ఇక మీరు అందరికీ అప్పులు చేస్తారు. ఇక అమ్మ డిఆర్ వస్తాయి, పిఆర్ చేస్తుంది అని చెప్పి అప్పులు చేస్తారు. అప్పటికే ఇక బ్యాంకులలో లోన్ తీసుకుంటారు. ఈ చర్చలో పోతారు, 10 మంది పోతారు. పోగానే ఆ ఫార్మల్ ప్రగతి భవన్లో అన్న బోర్ వస్తలేదు కదా, టైం ఉంది కదా, టైం ఉంది కదా, టైం లేదు కదా అతను. ఆ పోగానే ప్రగతి భవన్ పోతారు. లోపల పోగానే ఆ కేసీఆర్ రూమ్లో సీసీ కెమెరా ఉంటుంది, ఆ వీడియో ఉంటుంది, టీవీ ఉంటుంది అన్నట్టు. దాని సార్ ఉపాధ్యాయ సంఘ నాయకులు వచ్చిరా అంటారు. వచ్చి గంట సేపు బయట పడతారన్న, ఆ రూమ్లో కూర్చుంటారు. ఛాయ్ వస్తుంది, ఛాయ్ పోస్తారు. కానీ టీవీలో ఏమొస్తుంది, 2 గంటల పాటు చర్చలు జరుపుతున్న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు వస్తాయి టీవీలో. అలా కూర్చుంటారు, గంట సేపు కూర్చుంటారు. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు అయితే లంచ్ కో డిన్నర్ కో పిలుస్తారు. కేసీఆర్ గురించి తెలుసు, లంచ్ కో డిన్నర్ పిలుస్తారు. సాయంత్రం కాగానే మెల్లంగా గంట తర్వాత ఏం చేస్తారు, మెల్లంగా సారు బయట రాకముందే ఫోన్ చేసి చెప్తాడు, అందరికి భోజనాలు పెట్టుర్రా అంటారు. ఇక భోజనాలు ఏముంటుందో మీకు తెలుసు, దాని కాంప్రమైజ్ కాదు సార్. ఒక మందు తప్ప అన్ని పెడతాడు. మందు ఆయనకు మాత్రమే పరిమితం. కీమా, బోటి, తలకాయ కూర, కాలచూర, చికెన్, మటన్ బిర్యానీ, చికెన్ అన్ని పెడతాడు. ఇక పెట్టి వీళ్ళందరూ డిన్నర్ చేస్తారు, చేస్తుంటారు చేరిగా. అప్పుడు సార్ మెల్లంగా బయటకు వెళ్తాడే. వచ్చి ఏమంటారు తెలుసా, భోజనం బాగుందా అనే అంటాడు, చికెన్ బాగుందా అనే, ఓకే వెరీ గుడ్ అని వెళ్ళిపోతాడు. ఇక టీవీలో ఏమొస్తుంది, చర్చలు సఫలం. ఈ ఉద్యోగ సంఘం నాయకులు మీడియాతో ఏమాట్లాడతారు, కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు, మా సమస్యలని సావధానంగా విన్నాడు, ఎట్టి పట్ల సమస్యలు పరిష్కరిస్తున్నారు, ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు బాధపడాల్సిన అవసరం లేదు అని అందరూ సఫలం కొడతారు. పాలాభిషేకం, కేసీఆర్కు పాలాభిషేకం. ఆ పాలాభిషేకాలకు పెట్టిన పైసలు మనకు డిఎల్ వస్తుండే, మన పిఆర్స్ వస్తుండే. ఇట్లా మోసం జరుగుతుంది అన్న. ఇట్లా మోసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఒక్క రైతుకు న్యాయం చేయలే. ఇప్పుడు నిన్న వర్షాలు పడితే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేయదు. రైతుల పరిస్థితి ఘోరమైన పరిస్థితి. వాళ్ళ నేను పోయి చూస్తే ఎక్కడెక్కడ మొత్తం పొలాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. నిన్న ఇవన్నీ పట్టించుకోక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం పట్టించుకోవాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి వాళ్ళు పట్టించుకోలే. పోయి చెన్నై వేయరు, వీళ్ళు వాళ్ళు కలిసి చెన్నై వేయరు. టూర్ పిక్నిక్లకి దొంగల ముట్ట అంతా పోయి కూర్చుంటారు. 60 అంత స్కామ్ లేదు అలా. ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్, ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్, డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, అక్కడ కేరళ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్, గోల్డ్ స్కామ్. వీళ్ళందరికీ స్కామ్లకు లీడర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఇక దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరూ దొంగలు పోయి చెన్నైలో మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళంతా లిక్కర్ దొంగలే. చెప్పు ఆమ్ ఆద్మీ లిక్కర్ స్కామ్ ఉంది, జైలు వేరు కదా, కేసీఆర్ బిడ్డ జైలుకి వేరు కదా, వీళ్ళు వేరు. డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్ బడే ఉంటుంది కదా, కేరళ వాళ్ళు లిక్కర్ స్కామ్ బడే ఉంటుంది కదా. ఇక మరి మీటింగ్ పెట్టేదోలే వీళ్ళు మీటింగ్ పెట్టుకుని డీలిమిటేషన్కు వ్యతిరేకంగా మాట్లాడతారట. దక్షిణాదికి వ్యతిరేకంగా. దక్షిణాది జీడిపి రేట్ అయితే 36% అట. పార్లమెంట్లో కూడా 36% సీటు పెంచారట. అంటే జీడిపికును పార్లమెంట్కు సంబంధం ఉందని చెప్పన్నా. జీడిపికును
పార్లమెంట్లో సీట్లు పెంచడానికి ఏమైనా సంబంధం ఉందా? మరి తెలంగాణలో జీడిపి ఆసిఫాబాద్లో తక్కువ ఉంటుంది, ములుగు తక్కువ ఉంటుంది, రేపు ఇంకొకటి తక్కువ ఉంటుంది, ఆదిలాబాద్లో తక్కువ ఉంటుంది. మరి ఆసిఫాబాద్లో ములుగులో ఆదిలాబాద్లో సీట్లు పెంచద్దా? చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మరి సమాధానం చెప్పాలి. కానీ డీలిమిటేషన్ ఏందన్నా, అసెంబ్లీలో పార్లమెంట్లో కొన్నిట్లో లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. పెరిగినాయి తగ్గినాయి అన్నింటి కలిపి సమానంగా చూడాలని చెప్పి ఒక ఆలోచన. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సానా, బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీయా కాదు, దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తే ఇంకా ప్రణాళిక ప్లాన్ రానరాలే. కానీ వాళ్ళ స్కాండల్ తప్పించుకొని తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పోతుంది కాబట్టి, అవినీతితో కూరుకపోయింది కాబట్టి, ఆ తప్పించుకోవడానికి, అవినీతిలో ప్రజల దృష్టి మరించడానికి దక్షిణాదిగా మొత్తం సౌత్ అంతా ఒక్కదిక్కు అని చెప్పి ఒకటి ఫీలింగ్ తెచ్చి ఇక టైం పాస్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్తుంటే మీకు ఇవన్నీ తెలియని కావు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇంకా అనేక ఆలోచనలు వస్తాయి. కాబట్టి దయచేసి జాతీయ భావజాలం కలిగినటువంటి అందరం ఒక్కరిగా అవసరం ఉన్నది. కేవలం మీ ఉపాధ్యాయ వృత్తికే పరిమితం కాకుండా సమాజ కార్యంలో, ఈ ధర్మ కార్యంలో మీరు అందరూ ముందుండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్తున్నా, తపస్కు ఇంత పెద్ద భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారుల పార్టీ మీకు అండగా ఉంది. కొట్టాడి పనిచేసే కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రం ఉన్నారు, వాళ్ళందరూ మీకు అండగా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల మీద మీరు కొట్టాడడానికి మేమందరం అండగా ఉంటాం. ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. మీరందరూ కూడా భయం అనే ఆ పదాన్ని ఒక్కటి తీసేసి ధైర్యంగా ముందుకు పోండి. మీకు అండగా మేము ఉంటామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సమయం అప్పటికే అయిపోతుంది. మనమంతా ఊరికే చూస్తున్నాను కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అనేక విషయాలు మీతో చర్చించే అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి అవకాశం విషయం మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. అన్నా ధన్యవాదాలన్నా. ఇప్పటి వరకు నేను చూసినటువంటి ఏ రాజకీయ పార్టీ నుంచి కానీ, మంత్రుల నుంచి కానీ, ఎమ్మెల్యే నుంచి కానీ తపస్సు అనేటువంటిది బలం చేయాలనేటువంటి మీ నోటి నుంచి తపస్సు అనేటువంటిది మొన్న ఎమ్మెల్సీ క్యాంపెయిన్ లో సమావేశం పెట్టినటువంటి అదే పెద్ద వైరల్ అయిందన్న. కాబట్టి రాష్ట్ర శాఖ తరఫున మీకు ధన్యవాదాలు. తపస్ మామూలుగా అంటారు గొర్రె తింటే గొల్లోనికే లాభమని, కాబట్టి తపస్సు పెరిగితే భాజపా కూడా లబ్ధి చేకూడదని ఖచ్చితంగా మీ యొక్క మాటలను ఆచరణలో పెట్టి ప్రతి ఒక్కరం కూడా సైనికులాగా పనిచేస్తామని తెలియజేస్తూ, మరి అయితే అదేవిధంగా ఇప్పుడే సేనాపతి సారు మా అందరు గురువు అన్నాడు. సేనాపతి సారు సాహిత్య అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ అనురాధ మేడం గారికి అవార్డు రావడం చాలా సంతోషం. సార్ ఎప్పుడు చాలా మంది నాలాంటి కార్యకర్తలను ప్రోత్సహిస్తారు. అందరి కళాకారులను కానీ, ఈ రచయితలను కానీ వీళ్ళందరినీ ప్రోత్సహించినటువంటి ఒక ప్రధాన బాధ్యత సార్ ఎప్పుడు తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు సార్కు అమ్మవారి ఆశీర్వాదం 2 రోజులు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. మాలాంటి కార్యకర్తలకు సమాజానికి అండగా అని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి. మీకు మరోసారి శుభాకాంక్షలు. అన్న థ్యాంక్ యూ అన్న. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మన టీచర్ ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు మల్కా కుమ్మరా గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ సభకు మన చీఫ్ గెస్ట్గా వచ్చి మనందరితోని వారి సందేశం అన్ని రకాలుగా, ఒకటి ప్రాక్టికల్ ఇష్యూస్, తర్వాత ఒకటి మనము మోటివేట్ చేస్తూ తపస్సును ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఎట్లా స్ట్రెంత్ పెంచాలి, తపస్సును
ఇప్పుడు ఎవరినైనా పిఆర్టీ మెంబర్షిప్ వాళ్ళ స్ట్రెంగ్త్ అని మాట్లాడుతుంటారు. కాబట్టి ఆ స్టేజ్కి మన తపస్సును తీసుకుపోవాలని మన ఆనరబుల్ మినిస్టర్ గారు సంజయ్ గారు చాలా క్లియర్గా మనకు సందేశం ఇచ్చినారు. దాన్ని మనం తప్పకుండా నేను అంజిరెడ్డి గారు కూడా తప్పకుండా అందరం కలిసి ఆ డైరెక్షన్లో పనిచేస్తామని మేమందరము హామీ ఇస్తున్నాం. అయితే మొన్న ఎలక్షన్స్లో తపస్సు బీజేపీ పార్టీ తర్వాత వేరే యూనియన్స్ అసోసియేషన్స్ వాళ్ళందరూ నాకు అంజిరెడ్డి గారికి సపోర్ట్ చేసి ఓటేసి గెలిపించినందుకు అది కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోని నేను గెలిచాను. తర్వాత అంజయ్ రెడ్డి గారు కూడా గెలిచారు. దానికి ప్రతి స్టేక్ హోల్డర్ అందరికీ నా తరఫున ధన్యవాదాలు. అందరు కూర్చుంటే బాగుంటుంది. ఒక 2 minutesలో అయిపోతుంది. కూర్చోండి ఒక 2 minutes. ఒక 2 minutes. ఈ ఎలక్షన్లో భాగంగా అంజిరెడ్డి గారు కానీ నేను కానీ సిటీస్ తర్వాత డిస్ట్రిక్ట్స్ టౌన్స్లో గ్రామాలలో ఉన్న అన్ని స్కూల్స్కు విజిట్ చేయడం అనేది ఆ సమయంలో మేము గ్రహించింది ఏంటంటే ప్రతి స్కూల్లో చాలా సమస్యలు ఉన్నాయి. టీచర్స్కు సమస్యలు ఉన్నాయి. ఎక్కడైతే టీచర్స్ ఉన్నారో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర టీచర్స్ లేదు. టీచర్స్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర మెయింటెనెన్స్ లేదు. తర్వాత స్పెషల్గా అమ్మాయిలకు వాష్రూమ్స్ కరెక్ట్గా లేవు. అవి మెయింటెనెన్స్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఎట్లయితే 317 జీవో కింద మన సంజయ్ గారు అప్పుడు జైలుకి వెళ్ళారు. ఆ విషయం ప్రతి స్కూల్స్లో మన ఉపాధ్యాయుల దగ్గర మనం మాట్లాడినప్పుడు చాలా వరకు ఉపాధ్యాయులు స్పందించారు. ప్రతి ఒక్కరు కూడా ఆ 317 గురించి సంజయ్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది. బీజేపీ అందరూ కూడా స్ట్రైక్ చేశారు. కాబట్టి ఉపాధ్యాయుల కొరకు ఎవరైనా ఏదన్నా ఎప్పుడైనా స్ట్రైక్ చేయడం కానీ తర్వాత వాళ్ళ కొరకు మనం ఈ ఉద్యమాలు చేయడం కానీ వాళ్ళ ఇష్యూస్ రేజ్ చేయడం ఓన్లీ బీజేపీ కార్యకర్తలు బీజేపీ లీడర్స్ తపస్సు వీళ్ళు మాత్రమే కొట్లాడేదాన్ని ప్రతి ఒక్కరూ రికగ్నైజ్ చేశారు. కాబట్టి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఏదైతే ఈ టీచర్ల ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మేము ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాను. తర్వాత ఒక ఇష్యూ కూడా ఇంతవరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి టీచర్స్ అనే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ వస్తుందంటే ఓన్లీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మన ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కానీ 12.5 lakhs ఇన్కమ్ ట్యాక్స్ లేకుంటే కొత్త ఎన్ఈపీ పాలసీ వచ్చింది. అది కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు.
తర్వాత బడ్జెట్ అలొకేషన్ లో మన స్టేట్ తెలంగాణ గవర్నమెంట్ లో లోయెస్ట్ ఇన్ ది కంట్రీ. యాక్చువల్గా 30% బడ్జెట్ అలొకేషన్ ఎడ్యుకేషన్కి ఉండాలి. అందులో మన దగ్గర ఓన్లీ 6% మాత్రమే ఉంది. కాబట్టి మనము దాన్ని ఇప్పటి నుంచి ప్లాన్ చేసి బడ్జెట్ అలొకేషన్ పెంచే విధంగా మనం పనిచేయాలి. నాన్ బడ్జెట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పినట్టుగా ఒక 36 డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ గ్రూపులుగా పనిచేస్తున్నాయి. వాళ్ళన్నింటినీ కూడా ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చేటట్టు మనము ఎడ్యుకేషన్ సెక్రటరీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడి ఒక కమిటీ వేయించి ఆ కమిటీ కింద ఒక కామన్ యూనిఫామ్ దాన్ని పాలసీ తీసుకొచ్చి అది ఇంప్లిమెంట్ చేస్తే ఈ నాన్ అకాడమిక్ ఫైనాన్స్ సంబంధం లేని ఇష్యూస్ అన్నిటినీ కూడా బడ్జెట్ లేకుండా మనము వాటిని ఆ ఇష్యూస్ అన్ని మనం పరిష్కరించుకోవచ్చు. ఆ ఇష్యూస్ మనం పరిష్కరించకపోతే తపస్సు మేము ఎమ్మెల్సీలము తర్వాత బీజేపీ లీడర్స్ మినిస్టర్ గారు అందరూ సపోర్ట్ తీసుకొని మన ఎట్టి పరిస్థితుల్లో వాటిని సాధించే వరకు పోరాడదాం. అవసరమైతే స్ట్రైక్ చేసి కానీ హంగర్ స్ట్రైక్ చేసైనా మనం ఏ విధంగా సాధించే వరకు మనం ఇష్యూస్ అన్ని క్లోజ్ అయ్యే వరకు మీ ఎంబడే ఉంటూ మీ ఎమ్మెల్సీలు అందరం కూడా కౌన్సిల్లో కానీ అవుట్ సైడ్ కౌన్సిల్లో కూడా కొట్లాడి మీ సమస్యలన్నింటినీ 1 by 1 తీర్చేంత వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ఎంతవరకు సపోర్ట్ మనకు అవసరమైతే ఆ సపోర్ట్ కూడా తీసుకొని ఇటు పార్టీ తరఫున మన తరఫున కొట్లాడుతూ స్టేట్ గవర్నమెంట్ను ఎటుదిరిగి బెండ్ చేసి మన సమస్యలు సాధించే వరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా మేము అందరం మీకు అవైలబుల్ ఉంటాము. ఇప్పుడు మన కరీంనగర్లో కూడా మన ఆఫీస్ ఓపెన్ చేశాము. తర్వాత నిజామాబాద్లో ఒక ఆఫీసు, తర్వాత ఆదిలాబాద్లో, తర్వాత మెదక్ డిస్ట్రిక్ట్ కూడా ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మీ అందరికీ అన్ని ఇష్యూస్ల కొరకు మీ రిప్రజెంటేషన్స్ తీసుకొని మేము ఎంబడి ఉంటూ మీ సమస్యలన్నీ సాధించే వరకు మనం మీ ఎంబడి ఉంటానని చెప్తూ, తర్వాత ఇప్పుడు వచ్చేది బీజేపీ గవర్నమెంటే. ఇంకా 3.5 years మన అందరం కలిసి పనిచేస్తే ఇప్పుడు మేధావులు టీచర్స్ గ్రాడ్యుయేట్స్ అందరూ బీజేపీకి సపోర్ట్ చేసి గెలిపించారు. ఇదే విధంగా మనందరం ప్రతి పౌరుడి దగ్గరికి వెళ్ళి బీజేపీ ఒకటే ఆల్టర్నేటివ్ అని మనం కన్విన్స్ చేయగలిగితే బీజేపీ గవర్నమెంట్ ఎటుదిరిగి వస్తుంది తెలంగాణలో. కాబట్టి మీరందరూ కలిసి మీరు డే టు డేలో మీకు కలిసిన అందరి బీజేపీ ప్రతినిధులకు కానీ జనరల్ పబ్లిక్ కానీ మీరు అవేర్నెస్ తీసుకొచ్చి మీ రెస్పాన్సిబిలిటీగా బీజేపీ గవర్నమెంట్ రానికి మీరు ప్రయత్నం చేయాలి. అందులో మా తరఫున ఏం కావాలన్నది కూడా మీకు రెగ్యులర్గా టచ్లో ఉండి మన బీజేపీ పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా సలహా తీసుకొని మన బీజేపీ గవర్నమెంట్ వచ్చేంత వరకు మన సమస్యలు సాధించే వరకు పోరాడదామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ ధన్యవాదాలు సార్. సమయభావం వల్ల ఇది ఒక సమావేశం లాగా అనిపించలేదు కానీ ఉండొచ్చు అలా లేదన్నా, అట్లేం లేదు. సరే, గౌరవ ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా మేము ఉదే చెప్తున్నాం, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి మరి నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ఏ కార్యక్రమం చేసినా, దీక్షలు చేసినా, నిరాదీక్ష చేసినా, ధర్నా చేసినా మీరు మా ఎంబడి ఉండాలి. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మీ ఎంబడి మేముండి కలిసికట్టుగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధన కోసంకి ప్రయత్నం చేద్దామని సాధిద్దామని మనసారా కోరుకుంటూ, ఇప్పుడు మరి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మరి గెలిచినటువంటి ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినటువంటి మల్కా కుమ్రాయ్ గారు, సి అంజిరెడ్డి గారికి చిరు సన్మానము రాష్ట్ర శాఖ తరఫున ఉంటుందని తెలియజేస్తూ మరి
ఇది ఒక చైర్ తీసి మిగతా వాళ్ళు భోజనం అయిన తర్వాత సన్మానం ఉంటుంది. ప్రతి జిల్లా నుంచి ఖచ్చితంగా ప్రత్యేకంగా సన్మానం ఉంటుంది. ఇప్పుడు అరే ఒక్క నిమిషం అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అందరూ